పార్లమెంటులో మహిళా బిల్లు డీలిమిటేషన్ వీగిపోయిన నేపథ్యంలో ఈ ధర్నా చౌక్ వద్ద అయితే మాత్రం యూత్ కాంగ్రెస్ అధ్యక్షతన మహాధరణ నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఉన్నారు. చెప్పండి సార్, కాంగ్రెసే మహిళా బిల్లును అడ్డుకుంటుందని అయితే మాత్రం బీజేపీ నాయకుల ప్రధాన ఆరోపణ, ఎలా చూడొచ్చు? మహిళా బిల్ పాస్ అయి ఉన్నది, గెజిట్ రావాలి, గెజిట్ను రూల్స్ ఫ్రేమ్ చేసి తీసుకురమ్మనండి. ఈ డ్రామాలు వద్దు. ఆగింది డీలిమిటేషన్ బిల్లు, సీట్ల పెంపు బిల్లు, అంతే తప్పితే మహిళా బిల్లు 2023 పాస్ అయింది. అంటే ఇదే ప్రధానంగా ఉదయం కూడా చూసుకున్నట్లయితే రామచంద్రరావు సీఎం ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు, ఎలా చూడొచ్చు? ఎందుకు రేపు ఇట్లనే చేస్తే మీ ఇల్లు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముద్రిస్తారు. ఇదేం కల్చర్? కాబట్టి మీకు చేత కాదు, దమ్ము లేదు, మీరు బిల్లులు పెట్టే ఓపిక లేదు, పైగా ఇలాంటి పనికిరాని వేషాలు వేస్తే అది మంచిది కాదు. మీ ఇండ్లు కూడా రేపు ముట్టడు కాకుండా చూసుకోవాలని చెప్పి హెచ్చరిస్తుంది. ఫైనల్ గా ఏం చెప్పబోతున్నారు ఈ మహిళా బిల్లుకి సంబంధించి? మహిళా బిల్ పాస్ అయింది బ్రదర్, దానికి రూల్స్ ఫ్రేమ్ చేయమనండి. 33% కదా, మీరు 543 పెట్టినా 33%, 850 పెట్టినా 33%, లేదంటే 815 పెట్టినా కూడా 33%. బిల్ పాస్ అయిన దాన్ని మళ్ళీ ఆడబెట్టేసి డీలిమిటేషన్తో పెట్టి డీలిమిటేషన్ పాస్ కాకపోతే మహిళా బిల్లు పాస్ కాలేదనడం తెలుగు తక్కువతనం కాకపోతే. ఉదయం ఎన్డీఏ ముఖ్య నేతల మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో పాల్గొన్నారు, ఎలా చూడొచ్చు అంటారు? ఎన్డీఏ ముఖ్య నేతలా, ఇండియా ముఖ్య నేతలా? ఎన్డీఏ ముఖ్య నేతలు కాదు, వాళ్ళు మంత్రులు. ఎన్డీఏ ముఖ్య నేతలు అంటే పార్టీలు. మంత్రులకు రాష్ట్రాలకు రావాల్సిన వాటి విషయంలో కలుస్తారు, అంతవరకే తప్పితే ఎన్డీఏ కూటమితో రేవంత్ రెడ్డి గారు కలవలే. ఇండియా కూటమిలో ఏమి అనుకున్నారో వాటిని బట్టే మొన్న హౌస్లో పార్లమెంట్లో జరిగిందంతా కూడా రాజ్యాంగబద్ధంగా జరిగింది. రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. అంటే ఎంపీ తేజస్వి యాదవ్ సీఎం ఒక ఫూలిష్ అని ఇట్లా ఆరోపణలు చేయడం, విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్? వాడు ఒక స్టూపిడ్, వాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు బ్రదర్? వానికి తెలివి లేదు, వారికి ఆ రాజకీయ అవగాహన లేదు, ఒక పనికి మాలిన సన్నాసిగాడు వాడు ఎంపీ కాదు, వాడు ఎవడు కాదు, వాడు కనీసం ఒక ఏమంటాము మామూలు రాజకీయ అవగాహన లేని సన్నాసిగాడు. అంటే ఇండియాని పాకిస్తాన్తో పోల్చాడు. అదే పాకిస్తాన్తో పోలిస్తే మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడలేడు, ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో ఎవరు మాట్లాడతలేరు. తెలంగాణ మాట్లాడింది కాబట్టి వాడు పిచ్చోడానికి తెలిసి వదిలేసి పడేసినాం, అంతే. పనికిరానివాడానికి కింద వాని కింద తెలిసి పడేసినాం. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే అంటే డీలిమిటేషన్కి సంబంధించి అయితే మాత్రం బీజేపీ అడ్డుకుంటుందని, కాంగ్రెస్ పార్టీ కేవలం మహిళా పక్షపాతనైతే మాత్రం ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చెప్పుకొచ్చారు. మన కార్తీక్ దేవ వార్త, హైదరాబాద్.